నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడును. ఎవరైనా జీవించేది ఇక నీ జీవితాన్ని పాత జీవితాన్ని నాశనం చేసేస్తున్నావు అంతే. నీ పాత జీవితాన్ని పాత పెట్టావు. ఇప్పుడు బాప్తిస్మం ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ఉన్నావో నీ పాప జీవితమును సమాధి చేయబడిన వారుగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొంది సమాధి చేయబడిన బాప్తిస్మం అనగా చచ్చిపోవుట, బాప్తిస్మం అనగా సమాధి చేయబడిట. ఎప్పుడైతే నీళ్ళలో ముంచి లేపబడిన వారుగా ఉన్నామో అప్పుడు నూతనమైన జీవితం కలిగిన వారు విన్నావు. పాతవి గతించేను, క్రొత్తవి ఆయను. నూతనమైన జీవితంలో దేవుని ఆశీర్వాదంతో నింపబడిన గాక. పౌలు అంటున్నాడు, గతంలో సమస్యలేరా? వినండి, ఆలోచించండి. నేను క్రీస్తుతో కూడా సిలువబడి తిని కదా, జీవించేవాడికి నేను. ఎవరంటే జీవించేది? క్రీస్తే నాయందు జీవించినాడు. హల్లెలూయా. యేసు నీలో చేర్చుకున్నప్పుడే ఆటోమేటిక్ యేసుని బట్టి నీ జీవితం వెళ్ళకూడదంటే ప్రభుని పోలి ప్రభు యొక్క జాడల్లో నడుచుకుని వారి గురించి విన్నాం. అందుకోసం పౌలు గారు మనం జ్ఞాపకం చేసుకొచ్చాం. ఈనాడు క్రైస్తవ జనంలో ప్రతి ఒక్కరు సూచనగా ఉన్నాడు పౌలు గారు. క్రైస్తవ జనాంగంలో ప్రతి వరకు ఒక ఆయన నిదర్శనగా ఉన్నాడు పౌలు గారు. పౌలు గారు ఎంత బాధ పొందాడో తెలుసా? చాలా కఠోరమైన తన జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి. ఒకసారి కొట్టేసి చచ్చిపోడని కాలుకి తాడి కట్టి ఊరతో లాక్కెళ్ళాడు. మరలా తిరిగి దేవుడు లేపగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. నీవు క్రీస్తుతో లేపబడిన వారైతే చచ్చిన వద్ద సమానంగా ఉండాలి. నీ శరీరం వచ్చినట్టు చచ్చిపోవాలి. లోక సంబంధ అలవాట్లను చచ్చిపోవాలి. ఏదైతే నువ్వు ప్రభుల బాప్తిస్మం ఆనాడే చనిపోయిన స్థితికి ఉన్నావు జ్ఞాపకం చేసుకో అని పౌలు చక్కగా మాట్లాడుతున్నాను. చదువుకుందాం. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి ఎలా ఉండాలి? విశ్వాసి ఎలా ఉండాలి? విశ్వాసంలో జీవించాలి. ప్రభుని బట్టి ఇప్పుడు జీవితం, అప్పుడు జీవితం అంటే గత జీవితము ప్రభుని ఎరగక ముందు, లోకంలో జీవించే ముందు, ప్రభుని విశ్వసించక ముందు ఎలాగైనా బ్రతికాం, ఎలాగైనా జీవించాం. అది లోక సంబంధమైన బ్రతుకు. ఇప్పుడు అని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందిన వాడికి ఉన్నావో ఆనాడు ఉన్నట్టు మనమంట ఎవరి బట్టి జీవించాలంటే క్రీస్తు నాలో జీవింప చేయబడును గాక, క్రీస్తు నడిపించబడును గాక. ఉన్నామా?